ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. గుక్కెడు నీళ్ల కోసం వాళ్ళు ఎంతలా అల్లాడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం. వాటర్ ప్లీజ్ అంటూ ఒక ప్లకార్డు పట్టుకొని ఒక బిల్డింగ్ పైన నిలుచున్న దృశ్యాలవి. సాయం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి మరీ అర్థిస్తున్నారు. కింద మొత్తం వరద ముంచేయడంతో ఆహార పదార్థాలు జారబిడవాలన్నా సరే కుదరని పరిస్థితి. నేపథ్యంలో ఆ హెలికాప్టర్ సాయం అందుకునేందుకు ఇలా వాటర్ ట్యాంక్ ఎక్కి అక్కడి నుంచి ఫుడ్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్ళు తీసుకుని కిందికి దిగుతున్నారు. ఇలాంటి షాకింగ్ దృశ్యాలు చాలానే ఉన్నాయి. ఒకసారి ఈ దృశ్యం కూడా చూడండి. హెలికాప్టర్ల ద్వారా సాయం అందించాల్సిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయని చెప్పేందుకు నిదర్శనం ఈ సీను. విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వరద బాధితులు రోడ్ల మీదకి వస్తున్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని వరద బాధితులు ఆయా కాలనీలను ఖాళీ చేసి వెళ్తున్నారు. గత 3 రోజులుగా భయానక వాతావరణంలో జీవనం సాగించామని చెప్తున్నారు. తీవ్ర జ్వరాలతో ఆసుపత్రికి వెళుతున్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని ప్రజెంట్ సిచ్యువేషన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. వరద ముప్పుకి గురైనటువంటి ప్రధాన ఏరియాల్లో విజయవాడ శివారులలో ఉన్నటువంటి జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ లాంటి ఏరియాలన్నీ కూడా ఉన్నాయి. దాదాపు గత 3 రోజులుగా మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇక్కడికి రాలేకపోయాము. ప్రజెంట్ మనం మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ కిందకి దిగితే జక్కంపూడి లోపలికి వెళ్ళేటటువంటి దారి. వీళ్ళంతా కూడా దాదాపు 3 రోజులుగా అదే వాదులో చిక్కుకుపోయారు. దాదాపు కాంటాక్ట్స్ లేవు, ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడదాము. మా ఏంటి ఎన్ని రోజులు ఇరుక్కున్నారు? చిన్న పిల్లతో రోజులు అవుతుంది ఇరుక్కోబట్టి. వాటర్ లేవు, ఫుడ్ లేవు, రావడానికి ఏమీ సౌకర్యం లేదు. పడవలలో వచ్చినా వాళ్ళు ఎక్కించుకోవట్లేదు. మమ్మల్ని పిలిచిన వాళ్ళనే మేము వచ్చి ఎక్కించుకుంటామని చెప్తున్నారు. మేము రావైతే కావట్లేదు, ఎటు వెళ్ళైతే కావట్లేదు. ఇప్పుడు వచ్చినా ఇక్కడ అక్కడ బండ్లు తీస్తున్నా కూడా కానిస్టేబుల్ పోలీసులు బండ్లు కూడా తెవనట్లేదు వెళ్ళటానికి. చెప్పలేదు, మాకెవరో చెప్పలేదు, మాకెవరో కూడా చెప్పలేదు. నైట్ 2:30 మధ్యలో స్టార్ట్ అయినాయి మేడం. 3:15 కల్లా ఫుల్ అయిపోయినాయి. 3:30 కల్లా ఈ లోతుకు వచ్చేసినాయి. కనీసం పిల్లల్ని తీసుకొని దోమలో ఒకసారి చూడండి మేడం. దోమలో కుడితే నాకు 2 నెలలు అండి పాపకి, ఇది 3వ నెల ఏంటి. దోమలు కుట్టి అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది. నిన్న 3 నుంచి హెలికాప్టర్ తిరుగుతుందండి. అది కూడా ఏంటంటే మనకి ఫుడ్ ఈ స్టార్టింగ్ వరకే వస్తున్నాయి తప్ప మా చివరి బ్లాకులు అండి, కాలువ అవతలు చివరి బ్లాకులు అక్కడికి వచ్చిన పాపం లేదండి ఇంతవరకు. ఇప్పుడు చూసి లాభం లేదని నడువు నేతలలో పిల్లల్ని తీసుకొని వాళ్ళని తీసుకొని ఇలా రోడ్డు ఎక్కామండి. లాభం లేదని. నీకు తయారమ్మని చెప్తుంది. ఎలా వచ్చారు అక్కడ నుంచి? మొత్తం బట్టలు ఇవన్నీ మునిగిపోయామండి. గుడ్లు కూడా తడిసిపోయాయి, బియ్యం మూటలు తడిసిపోయాయి. ఇటేళ్ళని వర్షానికి తడిసిపోయి జ్వరాలు నీటిలో వెళ్తాను. హాస్పిటల్కి కూడా వెళ్తలేదు. ఎక్కడ డాక్టర్లు లేరు మాకు. ఎలా చేయమని చెప్పండి, ఏదో ఏర్పాట్లు చేయండి మాకు. కట్టుకోవాలని గుడ్లు కూడా అని నాయనపోయి, తింటా బియ్యం కూడా లేవు నాయనపోయి. ఏదో చేయండి చూడండి. ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు రాలేదు. అసలు కరెంట్ లేదు, ఫోన్ లేదండి, ఎవ్వరు లేదు. పిల్లలు మొత్తం అందరూ కొట్టుకుపోతున్నారండి రావడానికి. ఇక్కడికి తినడానికి తిండి లేదండి. మంచినీళ్ళకి 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళామండి. మరి జ్వరాలతోటి, దగ్గులతోటి, జ్వరబులతోటి అందరూ పడుతున్నారు. మరి ప్రభుత్వమే మరి చూసుకోవాలని మరి రావాలి కదండి. ఇప్పుడైనా వచ్చి మరి మా పోయిన మరి ఆర్థిక సాయం ఏం చేస్తారని కోరుకుంటున్నామండి. మరి బుడమేరు వచ్చేటటువంటి రూట్లో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా పూర్తి జల దిగ్బంధం అయిపోయాయి. ప్రజెంట్ మనం వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. 3 రోజులుగా కాంటాక్ట్ లేదు, ఫుడ్ లేదు, తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డాము. ఎంతోమంది చనిపోయారు, కొట్టుకెళ్ళిపోతున్నారు, పురుగులు వచ్చేస్తున్నాయి, పాములు వచ్చేస్తున్నాయి. మమ్మల్ని రక్షించాలి. ఇప్పుడు జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరించి మాకు ఏదో ఒక పునరావాసం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుధీర్తో క్రాంతి, TV9 జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ నుంచి.